చెప్పాల్సిన అవసరం అన్న మీకు అర్థమవుతుంది ఏమన్నా బుర్ర పాడన్న మీకు అర్థం కాదు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకో ఇప్పుడు అంత బాగుంది అనమాట చాలా 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 బాగుంది నిజంగా చూసిన దాంట్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అన్న నా లైఫ్లో ఇది ఎన్నడూ మర్చిపోలేను ఈ సినిమా నా లైఫ్ ఇప్పుడు తీసిన ప్రభాస్ మూవీస్ అన్ని మర్చిపోవచ్చు ఏ మూవీ అయినా మీరు మర్చిపోరో బ్రదర్ నేనైతే లైఫ్ లాగా గుర్తుపెట్టుకునేది అంటే ఒక సలార్ అనే సినిమా మాత్రం గుర్తుపెట్టుకుంటా అది ప్రభాస్ అన్న గుర్తుపెట్టుకుంటా చెమటలు కాదు అర్థమవుతుందా నాకే టికెట్ చెమటలు పడుతుందంటే అర్థం చేసుకో సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది మామూలు వైలెన్స్ కాదు భయ్యా వైలెన్స్ చాలా మామూలుగా ఆ సినిమాలు ఏ సినిమాలు కూడా నిజంగా ఏ సినిమా కూడా వనకరా అనమాట అంత వైలెన్స్ అతను ఆ వైలెన్స్లో కూడా మనం గ్లామర్ కానీ ఆ బాడీ ఫిట్నెస్ కానీ ఎవ్వరు నిజంగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్న హీరోగా చేయడం ఎక్కడ కేజీఎఫ్ సలార్ కింద ఏది మనకి రాదు అంటుంటే మళ్ళీ కేజీఎఫ్ అంటూ కేజీఎఫ్ కాదు ఏఎఫ్ మనకి రాదు సీరియస్ చెప్తున్నా చాలా డిఫరెంట్ జోనర్ అన్న నిజంగా యాక్టింగ్ కానీ చాలా బాగుంది అసలు అన్న యాక్టింగ్ గురించి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా అనిపించింది అన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ అది లైఫ్లో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్షిప్ అంటారు కానీ ఈ ఫ్రెండ్షిప్ అయితే మామూలు ఫ్రెండ్షిప్ కాదు ఫ్రెండ్షిప్ కోసం ఇంత చేస్తారా అనేది మళ్ళీ చూపించారు ఈ సినిమా ద్వారా అంటే ఫ్రెండ్షిప్ కోసం చాలా సినిమాలు వచ్చినాయి కొన్ని సినిమాలు లైఫ్లో మిగిలిపోయినాయి కానీ ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి అయితే వండర్ఫుల్గా చూపించారు జగపతి బాబు రోల్ ఎలా అనిపించింది ఆయన ఏంటన్నా ఈ వయసులో కూడా అలా యాక్టింగ్ చేస్తుండు జగపతి బాబు అని అనిపించింది అసలు ఆ హైట్ ఆ పర్సనాలిటీ ఆ వైట్ బీడ్ తోటి ఎలా ఉంటాడు తెలుసా వామ్మో అసలు దారుణం అసలు నిజంగా జగపతి బాబు గారు ఒక అందరికి తెలిసిన హీరో ఏంటంటే ఒక రొమాంటిక్ హీరో మామూలుగా చిన్న విలన్ లెక్క తెలుసు కానీ ఇందులో మామూలుగా లేడు డైనోసార్ అనేది కాదు సినిమాగా చెప్పాల్సిన అవసరం కేజీఎఫ్ మించిన ఎలివేషన్స్ ఉన్నాయా నాకైతే కేజీఎఫ్ లోనే వెలివేషన్లు తక్కువ అనిపించింది ఇందులో ఇచ్చిన వెలివేషన్స్ మామూలుగా లేదు ఒక లెవెల్లో ఇచ్చారు చాలా బాగుంది అన్న అంటే డిఫరెంట్ అసలు నిజంగా ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి నిజంగా చెప్తున్నా ఫుల్ మీల్స్ కాదయ్యా బిర్యానీ పెట్టుకోరి బిర్యానీ తిన్నట్టే అలాగే నాకు శృతి హాసన్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది అంటే నిజంగా ఆమె క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతకు మించి ఉంచారు చాలా బాగుంది అసలు నిజంగా శృతి హాసన్ క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరికి చాలా డిఫరెంట్గా అనిపించింది థ్యాంక్ యూ అన్న